ఓం నమ శివాయ. సనాతన హిందూ బంధువులందరికీ శుభోదయము. మన హిందూ ధర్మానికి మూలము జై గోమాత అంటూ గోమాతను ఎంతగానో అభిమానిస్తాము, ప్రేమిస్తాము, ఆరాధిస్తాము, పూజిస్తాము, సేవ కూడా చేస్తాము, ఆహారము అందిస్తాము. మన హిందూ సనాతన ధర్మం నందు గల్ల గొప్ప విశిష్టమైన ఆచారాలలో ఇది ఒకటి. సరే, మంచిదే. అయితే దీనిని కొంత క్షుణ్ణంగా పరిశీలన చేద్దాము. ఏమిటి అంటే, సనాతన హిందూ బంధువులలో లేదా మనుష్య జాతిలో తల్లి క్షీరము తగ్గిన లేదా సంవత్సర కాలము తరువాత క్షీర ఉత్పత్తులు కుటుంబాలకు అవసరమైన గోమాత ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించడానికి గోక్షీరము ఉపయుక్తమవుతుందని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే గోమాతను పూజించాలి అని మన పూర్వీకులు, పెద్దలు, మహర్షులు సనాతన ధర్మం నందు తెలియజేసి ఉన్నారు. మనం పాటిస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఆ యొక్క గోమాత సంతతి అభివృద్ధి కావాలి అంటే ముఖ్యమైనది ఏమిటి? ఎద్దులు ఉన్నాయా మన దగ్గర? గోమాతను గౌరవించిన దాంట్లో కనీసం 1% కూడా, 100కి 1% కూడా ఎద్దులను మనం గౌరవించము, సేవ చేయము. కనీసం కనిపిస్తే 2 అరటి పండ్లు ఆహారం కూడా ఇయ్యము, దగ్గరికి వెళ్ళే సాహసం కూడా చేయము. ఎందుకు? మన సంస్కృతిని నాశనం చేయడానికి మన శత్రువులు, హిందుత్వానికి వ్యతిరేకులు పన్నిన పన్నాగంలో మొట్టమొదటిది ఆంబోతులు, అచ్చోసిన ఆంబోతులు అంటూ మన వాళ్ళ చేతే మన కళ్ళను, హిందుత్వం అనే కంటిని పొడి చేయడానికి వేసిన పన్నాగము. ఎద్దులు లేకుండా గోమాతల సంతతి ఎంత అభివృద్ధి అవుతుంది? ఉంటుందా? అభివృద్ధి ఉండదు అనేది మనందరికీ తెలిసిన సత్యమే. కానీ మనం మాత్రం ఎద్దులను ఏమాత్రమూ పట్టించుకోం. గత 30-40 సంవత్సరాల క్రితం ఊళ్ళల్లో ఎక్కడైనా 1-2 ఆంబోతులు కనిపిస్తే వాటిని అచ్చేసిన ఆంబోతులు అంటూ ఊరకనే బిరుదులు ఇచ్చేస్తాం. కానీ అదే గ్రామంలో వయసులో, అనుభవంలో పెద్దవారు, మన అమ్మమ్మో, నానమ్మో, ఇటువంటి జేజమ్మలో ఇటువంటి వయసు గలవారు ఆ ఆంబోతు ఎద్దు యొక్క విశిష్టత తెలిసి ఇంత బెల్లం గడ్డో 2 అరటి పండ్లో ఆహారంగా ఇచ్చి నమస్కరించి ప్రేమతో అరా రాముడు, భీముడు అంటూ పలకరిస్తుంది. ఆ పలకరింపు ఎక్కడో గ్రామంలో 1-2 దగ్గరే దొరుకుతుంది, మన రాముడికి, భీముడికి. మిగిలిన అందరూ గోమాతనే పూజిస్తారు, గౌరవిస్తారు, ఇంకా ఎన్నో
ఈ రాముడు భీముడు లేని మన హిందూ ధర్మం, మన గోమాత అభివృద్ధి ఎక్కడిదండి? ఇదంతా ఎందుకు చెబుతున్నాము అంటే, ఈ రాముడు భీముడు అంటే యుద్ధులు, ఈ పాత్రే గత 40-50 సంవత్సరాలుగా ప్రతి సనాతన హిందూ బంధు కుటుంబాల యాజమానులు రోడ్డున పడుతున్న పరిస్థితి. హిందూ వ్యతిరేకులు సనాతన హిందూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటటువంటి దౌర్భాగ్యుల పన్నాగం హిందూ కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న మగవాడిని రోడ్డున పడేయడం. ఇందుకు అనేక రకాలైన చట్టాలను కూడా చేసి అనేక రకాలైన బిరుదులను ఆ పెద్దవానికి ఆపాదించి జీవితం మీద విరక్తి పొంది సనాతన కుటుంబాలను విచ్ఛిన్నం చేసే విధానమే ఈ యొక్క పరిస్థితి అని మీకు తెలియజేయడానికి. చట్టాలలో 498 ఒకటి, ఇంకా మగవాడి ప్రాధాన్యతను తొలగించటం ఒకటి, ఇటువంటి ఇంకా సరే చేశారు. సమాజ క్షేమం కోసమో ఆడవారి రక్షణ కోసమో చేశారు. జనులందరికీ ఒకటే చట్టంగా, కానీ మన హిందువులకి మాత్రమే అది అంటూ ప్రత్యేకంగా అండర్లైన్ చేస్తూ మరీ ఇచ్చారు. మిగిలిన వారు పాటించరు. పాటించకపోగా మన హిందువులకి బోధిస్తూ ఉంటారు. బోధకులైపోతున్నారు వాళ్ళు మళ్ళీ మన హిందువులకి. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, మన హిందూ మహిళలు కూడా హిందూ వ్యతిరేకుల బోధనలు మాటలు వింటూ ఆకలింపు చేసుకుంటూ అనుసరిస్తూ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితి మన హిందూ దేశం నందే మన హిందూ బంధువులలో కలదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. మన హిందూ భారతదేశం బాగుండాలి అంటే హిందూ కుటుంబాలు బాగుండాలి. హిందూ కుటుంబాలు బాగుండాలి అంటే హిందూ కుటుంబానికి గల పెద్ద మగవారు లేదా ఆడవారు ఆ కుటుంబానికి ఉన్న పెద్దని గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇది గ్రహించండి. ఓం నమః శివాయ. జై గోమాత. అట్లాగే ఎద్దులను కూడా గౌరవించండి. అది ఏమీ అనదు మనల్ని. ఆకారం దైవం ఇచ్చింది. ఆ యొక్క శరీర దారుఢ్యం ఉండాలి కాబట్టి ఆ మహాదేవుడు ఇచ్చాడు. ఆ శరీరాన్ని, ఆ భీకరమైన ఆకారాన్ని చూసి భయపడవద్దు. ఎద్దులు చాలా సౌమ్యంగా ఉంటాయి కూడా. హిందూ బంధువులందరూ మీ ఇంటి పెద్దను గౌరవిస్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ.